హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్. ఈ రోజు మన వీడియోలో వేసవి కాలంలో దొరికే పచ్చి మామిడికాయలతో ఆమ్చూర్ పౌడర్ ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా మంది చింతపండు తినడానికి పెద్దగా ఇష్టపడరు. అలాంటి వారికి ఇలా డ్రై మ్యాంగో పౌడర్ ని యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ డ్రై మ్యాంగో పౌడర్ తో పులిహోర చేసుకోవచ్చు, చారులు పెట్టుకోవచ్చు, చట్నీలు చేసుకోవచ్చు. అలానే పులుపుని యూజ్ చేసే ప్రతి రెసిపీస్లోని కూడా చింతపండు బదులుగా ఈ డ్రై మ్యాంగో పౌడర్ని యూజ్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా డ్రై మ్యాంగో పౌడర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ బాగా పుల్లగా ఉన్న 6 పచ్చి మామిడికాయలను తీసుకోవాలి. ఈ మామిడికాయలను శుభ్రంగా నీటిలో వేసుకొని కడిగేసుకొని తర్వాత దీనిపైన తడి అంతటిని కూడా తుడిచేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఈ 6 మామిడికాయలకి పైన తొక్కనంతటిని కూడా తీసేసుకోవాలి. ఈ విధంగా మామిడికాయలకున్న పై తొక్కనంతటిని కూడా తీసేసుకున్న తరువాత ఇప్పుడు ఈ మామిడికాయలన్నిటినీ కూడా ఏదైనా చిప్స్ కట్ చేసుకునే స్టాండ్తో కానీ లేదా ఆనియన్ కట్ చేసుకునే స్టాండ్తో కానీ లేదంటే చాక్తో కానీ పల్చటి ముక్కల కింద కట్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పల్చగా కట్ చేసుకొని తీసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసి తీసుకుంటేనే మనకి మామిడి ముక్కలు అనేవి త్వరగా ఎండిపోతాయండి. అలానే వీటితో కూడా మనం చాలా ఈజీగా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ఒకవేళ కొంచెం మందంగా కానీ కట్ చేసుకుంటే ఇవి ఎండడానికి చాలా టైం పడుతుందండి. ఈ విధంగా మామిడికాయలన్నిటినీ కూడా పల్చగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడి ముక్కలన్నిటినీ కూడా ఏదైనా క్లాత్లో వేసుకొని పల్చగా ఎండలో ఎండబెట్టుకోవాలి. వీటిని ఒక 2 రోజుల పాటు బాగా ఎండలో ఎండనివ్వాలి. ఈ మామిడి ముక్కలు ఒక 2 రోజుల పాటు బాగా ఎండిన తరువాత ఈ విధంగా మనకి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుందండి. మనం ఎప్పుడైనా ఈ మ్యాంగో పౌడర్ని చేసుకునేటప్పుడు మధ్యాహ్నం 2 ఆ టైంలో ఎండలోంచి తీసుకొచ్చిన తరువాత ఈ ముక్కలు వేడిగా ఉన్నప్పుడే మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసేసుకోవాలండి. ఈ ముక్కలకున్న వేడి కనుక తగ్గిపోయిన తరువాత మనం మిక్సీ జార్లో వేసుకొని కనుక పొడిని చేసుకుంటే పొడి అనేది మనకు కొంచెం త్వరగా అవ్వదండి. కాబట్టి ముక్కలు వేడివేడిగా ఉన్నప్పుడే మనం పౌడర్ని చేసేసుకోవాలి. ఈ మామిడి ముక్కలు మనకు బాగా ఎండాయి అని తెలియాలి అంటే ఒక ముక్కని తీసుకొని ఇరిపి చూస్తే మనకు గట్టిగా సౌండ్ అనేది రావాలి. ఈ విధంగా వస్తే మనకు మామిడి ముక్కలు అనేవి పర్ఫెక్ట్గా ఎండిపోయినట్లేనండి. ఈ టైంలో మనం మిక్సీ జార్లో వేసుకొని పొడిని చేసుకుంటే పర్ఫెక్ట్గా పొడి అయిపోతాయి. ఇప్పుడు బాగా ఎండని ఈ ముక్కలన్నింటినీ కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి కొన్ని ముక్కల కింద వేసుకొని ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా వీలైనంత ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా ముక్కలన్నిటినీ కూడా కొన్ని చొప్పున వేసుకొని వీటిని అన్నిటినీ కూడా ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. చూడండి మనకి ఎంత మెత్తగా డ్రై మ్యాంగో పౌడర్ అనేది వచ్చిందో. పొడి మనం ఈ విధంగా మెత్తగా చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని ఏదైనా గాజు సీసాలో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకొని స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు పాడవకుండా ఉంటుందండి. మరి ఈ వేసవి కాలంలో వచ్చే ఈ పచ్చి మామిడికాయలతో ఈ విధంగా పౌడర్ని చేసుకొని స్టోర్ చేసుకుంటే గనుక మనకి చింతపండుతో పనే ఉండదు. మరి ఈ డ్రై మ్యాంగో పౌడర్ని పులుపుకు బదులుగా ఏ రెసిపీస్లోకైనా యూజ్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.